మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. నా పేరు గిరిధర్. నేను వైష్ణవి మౌక్తిక అపార్ట్మెంట్స్ లో 103 ఫ్లాట్ లో ఉంటాను. నేను 21 నాడు జరిగినటువంటి ఘటన క్రమం ఏంటంటే నాకు తెలిసినంత వరకు బయట చాలా గట్టిగా అరుపులు వినబడుతుండే. ఏదో మామూలుగా ఎవరో కొట్లాడుకుంటున్నారేమో అని అనుకున్నాను నేను. ఇంతలో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి నాగిరెడ్డి గారి గొంతు వినబడింది గట్టిగా. వినబడేటప్పటికి ఏమైందని పోయి నేను కారులో కూర్చున్నటువంటి వ్యక్తిని వెళ్ళి కాంపౌండ్ బాధల నుంచి చూస్తే నాగిరెడ్డి గారు కనబడ్డారు. అరే ఈయనతోనే కొట్లాట అవుతుందనేసి నేను భావనతో బయటికి పోయి చూసేటప్పటికి నాగిరెడ్డి గారి షర్ట్ మీద ఇక్కడ బ్లడ్ అంటే ఉండడము, ఆయన చెవి మీద బ్లడ్ ఉండడం చూశారు. ఆ ముందర ఇంకొక మనిషితోనే ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. నేను ఇమ్మీడియట్గా నాగిరెడ్డి గారిని చూడంగానే ఆ మనిషిని పట్టుకుని బుద్ధి ఉందా, నీకు వయస్సు అది చూడవా, అట్లెట్లా కొడతావని చెప్పేసి నేను నా మ్యాక్సిమం ప్రయత్నం కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంటే ఇంతలో మా అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి చంద్రకాంత్ గారు పైనుంచి ఉరుక్కుంటూ వచ్చాడు. ఆయన నేను ఇద్దరం కలిసి అయినంత వరకు ఆ పుట్లాటని ఆపేటటువంటి ప్రయత్నం చేసినా కానీ ఒకటే అరవడము, గట్టిగా ఆవేశంగా తిట్టుకోవడము, ఏమీ వాళ్ళు కంట్రోల్ కాలేదు. తర్వాత మెల్లిమెల్లిగా అది సబ్సైడ్ అయింది. గొడవ ఎందుకు వచ్చిందనంటే ఒక వోక్స్ వ్యాగన్ కారు, అంటే ఏ మనిషి అయితే ఇప్పుడు నాగిరెడ్డి అనబడే మనిషిని కొట్టాడు, ఆ నాగిరెడ్డి గారి కారు ఆ వోక్స్ వ్యాగన్ కార్ ముందరుంటే ఆ కార్కి ఈ కార్కి మధ్యలో హెయిర్ లైన్ అంత గ్యాప్ ఉంది. దానికి ఒకదానికొకటి ఏం తాకలేదు, హెయిర్ లైన్ అంత గ్యాప్ ఉంది, కానీ తాకుతుందా అనిపించేటట్టు కనబడింది. దాంతోనే ఆయన ఏం చేశాడట, ఇది నేను చూడండి తెలిసిన విషయం చెప్తున్నాను. ఏంటంటే ఆయన ఏం చేశాడంటే మా వాచ్మెన్ని పిలిచి ఈ కార్ ఎవరిది, వెనకాలది, నా కార్ని కొట్టారు, వాళ్ళని పిలుచుకురమ్మని చెప్పాడు. పిలిస్తే ఆ పిల్లాడు వెళ్ళి ఆయనని నాగిరెడ్డి గారిని తీసుకొని వస్తే నాగిరెడ్డి గారు అక్కడ చూసి అప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు. నాగిరెడ్డి గారిని తీసుకొని నేను చూసింది నాగిరెడ్డి గారికి ఇక్కడ రక్తం ఉండడము, చెవి దగ్గర దెబ్బ తాకడము, ఈ రెండు నేను నా కళ్ళతో చూశాను. ఇద్దరు ఒకరినొకరు కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సీన్ అప్పుడు నేను పోయిన. ఆయన ఎవరు అప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. ఏంటంటే ఆయన పేరు జవ్వాది కృష్ణ అని చెప్తున్నారు. వెపన్ లేదు, మామూలుగా చేతులతో కొట్టుకున్నారు. ఒక్క విషయం ఉన్నది చెప్పాలంటే ఆవేశంలో జరిగినటువంటి పోట్లాట తప్పితే అది ఇంకేం కాదు. అది డెత్ వరకు వచ్చేసింది. అది మాకు చాలా బాధాకరం. నాగిరెడ్డి అనేటువంటి వ్యక్తి చాలా మంచి మనిషి. మా అసోసియేషన్కి ప్రెసిడెంట్ లాగా చాలా మంచి సేవలు చేసేవాడు అసోసియేషన్కి. ఈ విషయంలో జరిగింది ఏంటంటే అది అయిపోయిన తర్వాత నేను మామూలుగా పైకి వెళ్ళాను ఎందుకంటే అప్పటికే కుర్చీ తీసుకొచ్చి నాగిరెడ్డి గారిని కూర్చోబెడితే ఇంకా సమస్య పోయింది కదా అని మా మిస్సెస్ కూడా, నువ్వు 70 ఏళ్ల మనిషి, నువ్వు పోయి వాళ్ళ మధ్యలో ఏం కొట్లాడుతుంటావని నాకు ఫోన్ చేస్తే నేను పైకి వెళ్ళి కూర్చున్న తర్వాత మా శ్రీకాంత్ అని మా ఫ్లాట్ ఓనర్స్లో ఒక ఆయన కారులో అందరూ వెళ్తుంటే చూసి ఏమైందో అనుకుని నేను కిందికి వచ్చేటప్పటికి నాగిరెడ్డిని హాస్పిటల్కి తీసుకుపోతున్నారంటే ఏమైందో నేను ఇమ్మీడియట్గా కార్ తీసుకొని నేను కూడా వెళ్ళేటప్పటికి నేను వెళ్ళిన 2 minutesలో క్యాజువాలిటీ వార్డులోకి తీసుకెళ్లారు. ఓమ్ని హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ అని అనౌన్స్ చేశారు. సార్ ఎంత బాధ అయిందంటే మనసులో అసలు చెప్పలేము. ఒక చిన్న ఆవేశం, ఒక చిన్న కొట్లాట మనిషి చావు వరకు తీసుకురావడం అంటే ఊహించలేకపోయినాం. చాలా ఆ రోజు అసలు నాగిరెడ్డి గారు అప్పుడే ఫోన్ చేయడానికి ట్రై చేశారు. ఆ పోట్లాట జరుగుతుంటేనే ఫోన్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే జనరల్గా ఒక మామూలుగా పబ్లిక్ ఎట్లా ఫీల్ అవుతారు, పోలీస్ కేసు చేసి గొడవలన్నీ ఎందుకో ఏమనుకున్నారో ఏమో వాళ్ళు. అప్పుడు ఇంకా ఇవేమంటారు వాటి వల్ల పోస్ట్ మార్టం అవసరం లేదు అట్లా అని అనుకున్నారు. కానీ పోలీస్ వాళ్ళు అక్కడికి వచ్చి ఆమెకి అందరికీ చెప్పి మీరు పోస్ట్ మార్టం తప్పకుండా చేయించుకోవాలి, రాబోయే కేసులలో చాలా డేంజర్ ఉంటుంది అని వాళ్ళు చాలా అందరినీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పుడు నేను అనుకుంటాను, బహుశా అది నేను చూడలేదు, అన్నపూర్ణ గారని వారి వైఫ్ పాపము, ఆమె అప్పుడు కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. ఇది జరిగింది ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్. ఎవరిని నిందితుడిని మేము ఎట్లా పట్టుకునే అవకాశమే లేకుండింది మాకు. ఎందుకనంటే మేము ఎంతసేపటికి ఆ సీన్ అప్పుడు అంతా నేను లేనండి, ఏది చెప్పినా ఊహాజనితంగా చెప్పడం అవుతుంది, అట్లా నాకు చెప్పడం ఇష్టం లేదు. 21st రోజు ఈవినింగ్ 4:35 ఆ పీరియడ్లో అనుకుంటాను, టైం నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, ప్రాబబ్లీ అదే టైం.
పోలీస్ స్టేషన్కి వెళ్ళారా మరి మీరు వచ్చి కూడా? మేము అప్పుడు ఇంకా వచ్చేసాము ఇక్కడ. తర్వాత నిన్న మొన్న రాత్రి మా దగ్గర అసోసియేషన్ మా జనరల్ సెక్రటరీ గారు వాళ్ళు మెసేజ్ పెట్టారు. మనం రేపు మార్నింగ్ 10 o'clockకి ఒక మీటింగ్ 10 o'clockకి అందరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్దాము. ఆయన ఎవరైతే కొట్టాడో ఆ మనిషి ఇంకా అరెస్ట్ కాలేదు కాబట్టి మనం పోయి వాళ్ళ మీద మీరు ఎట్లా అయినా అరెస్ట్ చేయండి అని చెప్పి మనం అందరం రిక్వెస్ట్ చేయడానికి పోదాము అని మొన్న రాత్రి మీటింగ్ అయింది. అయితే సరే అనేసి నేను మామూలుగా 9:45, 10కి నేను కిందికి వచ్చాను. అందరు కూడా వచ్చారు. నేను వచ్చే లోపలనే ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళు ప్రెస్ వాళ్ళని నాకు తెలీదు, వాళ్ళకి మా సెక్రటరీకి వాళ్ళకి తెలిసేమో. వాళ్ళతోని మొత్తం జరిగిన ఇన్సిడెంట్ అంతా చెప్పడము జరిగిందన్నమాట. జరిగినప్పుడు వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడగడము, ప్రశ్నలకు వీళ్ళు జవాబు చెప్పడము. అందులో నేను కూడా జవాబు చెప్పాను. ఆయనను పట్టుకున్నారా అది ఇది అని అంటే పట్టుకోలేదు, ఇంకా పట్టుకుంటే చాలా బాగుండేది, మనం పోయి ప్రెషర్ చేద్దామని వాళ్ళ అందుకనే పోతున్నాము అని చెప్పడం జరిగింది. ప్రెస్ వాళ్ళు అప్పుడు వెంటనే ఏమన్నారంటే మీరు వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మేము కూడా పోలీస్ స్టేషన్కి వస్తాము, వచ్చేసి మేము కూడా వాళ్ళ దగ్గర అడుగుతాం, మేము మీరు ఇంకా ఎందుకు పట్టుకోలేదని వాళ్ళు ఇద్దరు చెప్పారు. ఇద్దరే మనుషులు వచ్చారు, ఎక్కువ మంది రాలేదు. ఇది జరిగిన ఘటన. నేనేం సిటిజన్ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ, ఐ టోటల్లీ బిలీవ్ ఇన్ ద పోలీస్. నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. పోలీస్ వాళ్ళు తప్పకుండా న్యాయం చేస్తారు అనేటువంటి నమ్మకం నాకుంది. నాకు అన్నిటికంటే సంతోషం, నిన్న పోగానే అక్కడ కల్పబుల్ హోమిసైడ్లో కేసు బుక్ చేశారంటే నాకు చాలా సంతోషం అనిపించింది. కారణం ఏంటంటే ఇది మర్డర్ అని చెప్తే దాని వెనకాల ఇంటెన్షన్ లేని అసలు మొత్తం కేసే కొట్టేస్తుంది. నిన్న కేసు ఎప్పుడు జరిగిందో నాకు తెలీదు, నిన్న వెళ్తే చెప్పారు. కల్పబుల్ హోమిసైడ్ అని కేసు పెట్టడంతో కేసు కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. అదే మర్డర్ అని కేసు పెడితే చాలా కష్టం, ఎందుకంటే ప్రూవ్ కాదు. మర్డర్ వెనకాల ఇంటెన్షన్